నమస్కారం అండి. శ్రీ మాతా ఆస్ట్రాలజీ అభిమానులకు స్వాగతం. నా పేరు నారాయణ పండిట్. మనము ఈరోజు ఈ వీడియోలో ఫలదీపిక అనే జ్యోతిష్య గ్రంథంలో చెప్పిన యోగాల గురించి తెలుసుకుందాం. అందులో చెప్పిన యోగాల్లో పాశయోగం అనేది కూడా ఒకటి. ఈ పాశయోగం అనేది మన జాతకంలో మనం ఎలా గుర్తిస్తాం? మన జాతకంలో రాశి చక్రంలో 12 రాశులు ఉంటాయి. ఈ 12 రాశుల్లో 5 రాశుల్లో వరుసగా గ్రహాలు 9 గ్రహాలు ఉంటే దాన్ని పాశయోగము అంటారు. వరుసగా 5 రాశుల్లో 9 గ్రహాలు ఉండాలి. అంటే వృషభ రాశి నుండి తీసుకుంటే కన్యా రాశి లోపల 9 గ్రహాలు ఉండాలి ఈ 5 రాశుల్లో. అలా ఉంటే పాశయోగం అంటాం. దీనివలన మనకు ప్రయోజనం ఏమంటే ఈ యోగం ఉన్నవారు భోగలాలసవంతులవుతారు, మంచి భోగాలు అనుభవిస్తారు, శీలవంతులు, బంధువర్గానికి చాలా సన్నిహితులు, బంధువర్గంతో అనుకూలతలు అనేవి బాగుంటాయి ఈ పాశయోగం వలన. ఇది మీ జాతకంలో ఉందేమో గమనించండి. నమస్తే.